ఇందులో నీళ్లు ఉన్నాయి. గతంలో మంచిగా ఎప్పుడైనా కూడా వర్షాకాలంలో ఇబ్బందులు అయినప్పుడు మన జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ రానప్పుడు ఈ బోర్ల మీద పవర్ బోర్ల మీద ఆధారపడేటోళ్ళు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్ మొత్తం ఇది అమెరికా చేస్తా ఇంకా హ్యాండ్ పంపులు కొట్టవద్దు జిహెచ్ఎంసీ లోపల అని చెప్పి జిహెచ్ఎంసీలో డ్రైనేజ్ లేనివి సంపులు సెప్టిక్ ట్యాంకులు కట్టుకొని బతుకుతున్నారు. చాలా వరకు ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది. ఈ బోర్లు ఇట్లా చేస్తే బస్తీలు ఇదంతా కూడా ఇందిరానగర్ బస్తీ అంటారు. ఈ బస్తీలో కనీసం నీళ్లు తాగడానికి జిహెచ్ఎంసీ నీళ్ళ హెచ్ఎండబ్ల్యూఎస్ నీళ్ళ మీద ఆధారపడ్డారు. మిగతా ఈ బోర్లు పవర్ బోర్లు అన్నీ కూడా కోట్లాది రూపాయలు గతంలో మున్సిపాలిటీలు ఉన్నప్పుడు ఎల్బీఆర్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు తర్వాత జిహెచ్ఎంసీ 9 to 14 కూడా కార్పొరేటర్ చేసినప్పుడు కూడా బోర్లు రిపేరింగ్ చేస్తుండే, కొత్త బోర్లు వేసి హ్యాండ్ పంపులు పెడుతుండే. తర్వాత ఈ కేటీఆర్ అన్ని బంద్ చేసిండే. ఇలాంటివి కూడా బస్తీలలో ఇప్పుడు ఈసారి కరువు వచ్చింది, నీళ్ళ కరువు. ఈ కరువులో మనం ఈ హ్యాండ్ పంపులు కింద మళ్ళీ కుటుంబం ఆ నీళ్ళు ఇవన్నీ కరువు రాకుండా ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తే ఇవన్నీ ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతాయి. ఇవన్నీ కూడా 50,000, 10,000, ₹1,00,000 పెడితే నీళ్ళ కరువు లేకుండా బస్తీలలో చాలా ఇంపార్టెంట్. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు దయచేసి దీన్ని గమనించగలరు.